వాసిరెడ్డి సీతాదేవి. వాసిరెడ్డి సీతాదేవి గారు 1933వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలులో వాసిరెడ్డి రాఘవయ్య రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ప్రసిద్ధ తెలుగు నవల కథా రచయిత్రి. జీవితమంటే, సాంబయ్య కథ, మరీచిక, ఉరిత్రాడు, అడవి మల్లె, సావేరి, ఊర్మిళ వీరి ప్రసిద్ధ రచనలు. వీరు నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి BA, MA పూర్తి చేశారు. ఈమె 1950 సంవత్సరంలో రచించిన మొదటి నవల జీవితమంటే. వీరు 1952వ సంవత్సరం రాసిన తొలి కథ సాంబయ్య పెళ్లి. అప్పటి నుండి ఈమె సుమారు 39కి పైగా నవలలు, 100కు పైగా కథలు రచించారు. ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె 2000 సంవత్సరంలో రచించిన మట్టి మనిషి నవల 14 భాషలలోకి అనువదించబడింది. ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా, మరికొన్ని దూరదర్శన్ సీరియళ్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజానాయకుడు, ప్రతీకారం నవలలను మనస్సాక్షి సినిమాగా, మనీని మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు. ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 నుండి 1991 మధ్య కాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలుగా సేవలందించారు. ఈమె ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. 1989లో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం మరియు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ D.Litt పొందారు. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం జీవితకాల సాఫల్య పురస్కారం మరియు 1994లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. వాసిరెడ్డి సీతాదేవి గారు ఏప్రిల్ 13, 2007లో పరమపదించారు. డిసెంబర్ 15న వారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ నెట్వర్క్.